గైస్ మా అమ్మ అయితే డిన్నర్ చేయడానికి అయితే కూర్చున్నది. రొట్టెలు ఉన్నాయి. కూర ఏంటి ఈరోజు చూద్దాం. కూర అయితే ఈరోజు చికెన్ చేసినట్టున్నది. ఇగో గరం గరం. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై 56 ఛానల్ వీడియో. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే లేచి 7 గంటల వరకు అయితే ఫ్రెష్ అప్ అయినది. ఒక టైం 8 అవుతుంది. ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేస్తా, కొంచెం ఎడిటింగ్ ఉన్నదా, తర్వాత జిమ్కి వెళ్తా. గైస్ నాదైతే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. ఇప్పుడు జిమ్కి అయితే స్టార్ట్ అవుతా. గైస్ నేనైతే జిమ్కి అయితే చేరుకున్నా. జిమ్లో చూడండి, డైలీ రోజులాగా ఎవరు లేరు. జిమ్ పూర ఖాళీగా ఉంది. చూడండి, జిమ్లో అయితే నేను మా తమ్ముడు డైలీ ఇద్దరమే ఉంటాం. ఈరోజు నా వర్కౌట్ అయితే బ్యాక్. గైస్ నేనైతే జిమ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే చేరుకున్నా. ఇప్పుడైతే టైం 9 అవుతుంది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు గైస్ నేనైతే డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ 40 గ్రామ్ ఓట్స్, 5 గ్రామ్ పంకిన్ సీడ్స్, 5 గ్రామ్ వాటర్ మిలన్ సీడ్స్, 10 గ్రామ్ చియా సీడ్స్, అలాగే దీంతో ఒక బనానా మరియు ఒక గుడ్డు. దీంతో మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. గైస్ నేనైతే రెడీ అయినా. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరుతా. గైస్ నేనైతే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిన. నా లంచ్లో చూడండి, వైట్ రైస్ 300 గ్రామ్ అండ్ దాంతోపాటు కూరనేమో పాలకూర. దీంతో నా లంచ్ కంప్లీట్ అయిపోతుంది. గైస్ నాకైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి మా షాప్కి అయితే వెళ్ళిపోతాం. గైస్ నేనైతే షాప్ బంద్ చేసుకుని అయితే ఇంటికి చేరుకున్నా. ఇప్పుడైతే టైం 9 అయితే ఇప్పుడు నేను డిన్నర్ అయితే చేస్తా. గైస్ మా అమ్మ అయితే డిన్నర్ చేయడానికి అయితే కూర్చున్నది. రొట్టెలు ఉన్నాయి. కూర ఏంటి ఈరోజు చూద్దాం. కూర అయితే ఈరోజు చికెన్ చేసినట్టున్నది. ఇగో గరం గరం. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతున్నది. అలాగే వైట్ రైస్. ఓ గరం మనం చేయలేవా? ఎందుకు గురు ఈ కథ బాగుంది. గరం మనం చేయాలి కదేమ్మా. నీ అది కూడా పాయింట్. లడ్డేడు తింటా గరం మనం లేకపోతాడు. ఇప్పుడు ఏం తెమ్మంటున్నావు? యాగోడ మీద ఓడనా? సరే ఇప్పుడు నీకేం కావాలి? గైస్ మా అమ్మ అయితే నాకు కూర చెంచా తెమ్మంటుంది. వేస్తే ఇగో ఇది అన్నది ఏడైతున్నది. ఇగో నాకు ఇన్ని అన్నది. మరి దాని నిమ్మకాయ లేదు, ఉల్లిగడ్డ లేదు. అబ్బా గైస్ నేను కూడా ఇప్పుడు డిన్నర్ చేస్తే ఇక కూర అయితే చికెన్ అనేది, రొట్టెలు ఉన్నాయి, మంచి జొన్న రొట్టెలు మంచి దబాయించి తింటే. ఇక గైస్ నాతో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నేను వాకింగ్ చేయడానికి అయితే మా ఇంటి మీదకి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. ఇప్పుడు చూద్దాం నా వాకింగ్ ఎప్పటిదాకా కంప్లీట్ అవుతుందో. గైస్ నేనైతే వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి అయితే వచ్చిన. ఇప్పుడైతే టైం చూడండి 10:42 అయితే నా బ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకైతే నిద్ర వస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.